అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 1964 జూన్ 24న జన్మించారు. ఈమె అసలు పేరు శాంతి. పిన్ని విజయలలిత తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలో నటించారు. ఆమె పేరులోని విజయను చేర్చుకుని విజయశాంతిగా కెరీర్ను ప్రారంభించారు. 15వ ఏటనే తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు విజయశాంతి. సినీ ఇండస్ట్రీలో ఈమెది 40 ఏళ్ల ప్రస్థానం. 1979లో భారతీ రాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కల్లుక్కల్ ఏరం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడి కృష్ణుడిలో హీరోయిన్ గా చేశారు. కానీ నటిగా బ్రేక్ ఇచ్చిన మూవీ నేటి భారతం. అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు విజయశాంతిని వరించాయి. కర్తవ్యం చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. వందే మాతరం, ప్రతిఘటన, అగ్నిపర్వతం, పసివాడి ప్రాణం, స్వయం కృషి, యముడికి మొగుడు, జానకి రాముడు, ముద్దుల మామయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు, గ్యాంగ్ లీడర్, చినరాయుడు, మొండి మొగుడు, పెంకిపెల్లాం సినిమాలు విజయశాంతిని స్టార్ హీరోయిన్ చేశాయి. సౌత్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా కొనసాగారు. జాతీయ అవార్డులతో పాటు 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ నటిగా 4 నంది అవార్డులు గెలుచుకున్నారు. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, ఇలా విజయశాంతికి ఎన్నో పేర్లున్నాయి. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేశారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్లో సీరియస్ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఇక టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి 19 చిత్రాల్లో నటించారు. అలాగే బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో 17 సినిమాలు వచ్చాయి. ఇక సూపర్ స్టార్ బిరుదు పొందిన ఏకైక భారతీయ నటి ఈమె. ఒసై రాములమ్మ సినిమాతో రాములమ్మగా ఎనలేని గుర్తింపు పొందారు. సినిమాల్లో అనేక ఎత్తుపల్లాలు చూశాక రాజకీయాల వైపు అడుగులు వేశారు విజయశాంతి. 1998లో బీజేపీలో చేరారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. దాన్ని బీఆర్ఎస్లో విలీనం చేసి ఎంపీ అయ్యారు. అనంతరం ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. అక్కడ కూడా సెట్ కాక మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీ గూటికి చేరారు. అయితే చాలా కాలం తర్వాత 2020లో మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన సరళేరు నీకెవరు మూవీతో నటిగా విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. తర్వాత నందమూరి కళ్యాణరామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. అయితే రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజయశాంతికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఒకానొక దశలో ఆమెకు మంత్రి పదవి కూడా దక్కనుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఆమె ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక అఖండ 2లో కూడా విజయశాంతి నటిస్తుందని విశేషంగా వినిపిస్తుంది. బాలయ్య, విజయశాంతి ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే, విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ. కాబట్టి ఈ కాంబోకు పొలిటికల్ కలర్తోనూ ఓ స్పెషల్ క్రేజ్ లభిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మురళీమోహన్ సినీ జీవితం 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన జగమే మాయ చిత్రంతో మొదలైంది. అయితే 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తిరుపతి సినిమా ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఆయన 350కి పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. ఇందులో కథానాయకుడిగా, సహాయ నటుడిగా, ప్రతి నాయకుడిగా విభిన్న పాత్రలు పోషించారు. మురళీమోహన్ కేవలం నటుడిగానే కాక నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేశారు. తన సోదరుడు కిషోర్తో కలిసి 1980లో జైభేరి ఆర్ట్స్ స్థాపించారు. ఈ బ్యానర్లో వారాల అబ్బాయి వంటి చిత్రాలతో సహా 25 సినిమాలు నిర్మించారు. వీటిలో అతడు వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. ఈ చిత్రం ఆయన 100వ సినిమాగా నిలిచింది. జైభేరి ఆర్ట్స్ ద్వారా తెలుగు సినిమా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆయన కృషి చేశారు. మురళీమోహన్ సినీ పరిశ్రమకు వివిధ రూపాల్లో సేవలందించారు. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కీలక హోదాల్లో పనిచేశారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ మధ్య సమన్వయం అవసరమని ఆయన నొక్కి చెబుతారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోల వంటి విషయాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. మురళీమోహన్ విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి మధుబిందు, రామమోహన్ అనే 2 సంతానం. ఆయన తండ్రి మాకంటి మాధవరావు స్వాతంత్ర్య సమరయోధుడు. ఏలూరులో విద్యాభ్యాసం చేసిన ఆయన వ్యాపారంలో కూడా విజయం సాధించారు. మురళీమోహన్ తన కెరీర్లో ఎన్నో ఆసక్తికర, బాధాకర సంఘటనలను చూశారు. ఒక ఇంటర్వ్యూలో షూటింగ్ సమయంలో జరిగిన 2 విషాదకర సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా షూటింగ్లో చిన్న పాప కనిపించకపోవడం, చెరువులో ఆమె మృతదేహం కనిపించడం ఆయన్ను కలిచివేసింది. అలాగే అద్దాలమేడ సినిమా షూటింగ్ సమయంలో కేవిచలం షూటింగ్కు రాకపోవడం వంటి సంఘటనలు ఆయన మనసులో లోతైన ముద్ర వేశాయి.
కాజల్ అగర్వాల్ మాల్దీవ్ వెకేషన్ని ఎంజాయ్ చేస్తుంది. కుమారుడు కొడుకుతో పాటు తన చెల్లి నిషా అగర్వాల్తో ఫుల్ చిల్ అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బికినీ వేసి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. వైట్ కలర్ బికినీలో సూపర్ హాట్గా కనిపిస్తున్న కాజల్ని చూసి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఇద్దరు బికినీలో కనిపిస్తూ తెగ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వారి పిక్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టైటిల్తో పాటు అనుపమ పోషిస్తున్న ప్రధాన పాత్ర పేరు జానకిపై సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పరిణామం మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జానకి అనే ఓ మహిళ సాగించే న్యాయ పోరాటం నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. అయితే సీతాదేవికి మరో పేరైన జానకి అనే పేరును లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు పెట్టడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ కూడా ధృవీకరించారు. సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని ఆయన వెల్లడించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఓ కీలకమైన ఉత్కంఠభరితమైన నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్ ఘట్టాన్ని సహజమైన లైటింగ్ కు పేరు పొందిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాలో బంధించారు. ఈ నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను గ్రిట్టి విజువల్స్ తో కూడిన అద్భుతమైన ఘట్టంగా చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు. నటుడిగా రామ్ చరణ్ అంకిత భావాన్ని నటనను ప్రశంసిస్తూ ఆయన సెట్స్ లో నిప్పులు చెరుగుతున్నారని రత్నవేలు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా కోసం భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని విధంగా ఒక భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ కోసం ప్రఖ్యాత ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అత్యంత శ్రద్ధతో సెట్ను రూపొందించారని, ఇది భారతీయ సినిమా యాక్షన్ ప్రమాణాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. జూన్ 19 వరకు చిత్రీకరించిన ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ పలు సాహసోపేతమైన ప్రమాదకరమైన స్టంట్స్ చేశారని తెలిసింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ వేదికలపై అడుగుపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుబేరా చిత్ర విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ నాగార్జునను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. మంచి పాత్ర లభిస్తే ఓటీటీలో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున నాకు ఎన్నో విషయాల్లో స్ఫూర్తినిస్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆలోచన విధానం, స్థితప్రజ్ఞత వంటి అనేక లక్షణాలు నన్ను ఆకట్టుకుంటాయి. ఎలాంటి పరిస్థితినైనా ఆయన ఎంతో ప్రశాంతంగా ఎదుర్కొంటారు అని అన్నారు. ఓటీటీ ప్రవేశం గురించి ప్రస్తావిస్తూ భవిష్యత్తులో అవసరం వస్తే ఓటీటీలో సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధపడాలి. ఈ విషయంలో కూడా నాగార్జున తీసుకున్న నిర్ణయమే నాకు ప్రేరణ కలిగించింది అని చిరంజీవి వివరించారు. అయితే ఓకే అన్నాను కదా అని రేపు ఉదయమే కథలతో నా ముందుకు రావద్దు అంటూ చిరు సరదాగా వ్యాఖ్యానించారు. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా దేశమంతా ఘనంగా యోగా డే సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది సెలబ్రిటీలు యోగాసనాలు వేసి ఆ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు భార్య తేజస్విని కూడా యోగా డే సందర్భంగా ప్రత్యేకమైన వీడియో షేర్ చేసింది. ఇందులో పలు రకాల యోగాసనాలు చేస్తూ వాటికి సంబంధించిన పేర్లను కూడా పొందుపరిచింది. ఇది చూసిన వారు దిల్ రాజు భార్యలో ఇంత టాలెంట్ ఉందా అని నోరెళ్లబెడుతున్నారు. ప్రస్తుతమైతే దిల్ రాజు భార్య తేజస్విని వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. సినీ నటుడు విజయ్ దేవరకొండ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు తాజాగా ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. గిరిజనులను కించపరిచేలా మాట్లాడారన్న ఆరోపణలతో ఆయనపై హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. క్షమాపణలు చెప్పినప్పటికీ ఈ వివాదం సద్దుమణగకపోవడం గమనార్హం. గత ఏప్రిల్ నెలలో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆటవిక తెగలు ఏ విధంగా ఘర్షణ పడ్డాయో ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గిరిజన సమాజంలో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. తమను ఉగ్రవాదులతో పోల్చారంటూ పలు గిరిజన సంఘాలు అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. విజయ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను గాయపరిచాయని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. వివాదం ముదరడంతో విజయ్ దేవరకొండ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా స్పందించారు. నా మాటల వల్ల కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసింది. నేను ఏ తెగను లేదా వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. భారతీయులంతా ఒక్కటేనని నమ్ముతాను. నేను
ట్రైబ్ అనే పదాన్ని వేరే అర్థంలో ఉపయోగించాను, కానీ అది తప్పుగా అర్థం చేసుకున్నారు. నా వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి. నేను శాంతి ఐక్యత గురించే మాట్లాడాను అంటూ ఆయన వివరణ ఇస్తూ క్షమాపణ కోరారు. జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ అలాగే ఎక్స్ట్రా జబర్దస్త్లో చాలా స్కిట్లు చేసి తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే రాకేష్ తన తోటి ఆర్టిస్ట్తో కలిసి బుల్లితెరపై కామెడీ చేస్తున్న నేపథ్యంలోనే ఇతనికి జోర్దార్ సుజాతతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో స్కిట్లు ప్రజాదరణ పొందాయి. ఇక రోజు రోజుకి వీరిద్దరి మధ్య బాండింగ్ బలపడడంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం రాకింగ్ రాకేష్ సతీమణి సుజాత పండంటి బిడ్డను ప్రసవించింది. దీంతో సోషల్ మీడియాలో ఇద్దరికి అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక అక్టోబర్లో ఖ్యాతిక వీరి ఇంట్లోకి అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్లోనే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సన్నిధిలో తమ కూతురి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కూతురు పుట్టిన తర్వాత చాలా సందర్భాల్లో బయట కనిపించినప్పటికీ ఎప్పటికప్పుడు కూతురు ఫేస్ని దాచిపెడుతూ వచ్చారు. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా కూతురు ఫేస్ రివీల్ చేశారు రాకేష్ దంపతులు. ఇక రాకేష్ సుజాత దంపతులు కూతురికి అన్నప్రాసన వేడుకను నిర్వహించగా ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు వైరల్గా మారాయి. మా పాప తొలి పండుగ అంటూ ఫోటోలు షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలకి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ క్యూట్, పాప చాలా బాగుందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని రేకెత్తించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న జననాయకన్ చిత్రమే తన చివరి సినిమా అవుతుందా అనే ప్రశ్నకు విజయ్ సూటిగా సమాధానం చెప్పలేదని, తన నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని చెప్పినట్లు నటి మమితా బైజు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది. జననాయకన్ చిత్రంలో విజయ్తో కలిసి నటిస్తున్న మమితా బైజు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో విజయ్ను ఈ విషయం గురించి అడిగినట్లు తెలిపారు. జననాయకన్ మీ చివరి సినిమానా అని విజయ్ గారిని అడిగాను. దానికి ఆయన ఆ విషయం అప్పుడే చెప్పలేను, అది 2026 ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది అని నాతో అన్నారని మమిత వివరించారు. కన్నప్ప చిత్రం విడుదలకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని మంచు విష్ణు తన పోస్ట్లో పేర్కొన్నారు. ఈ శుక్రవారం జూన్ 27న కన్నప్ప మీ ముందుకు వస్తుంది. పరమశివుడి గొప్ప భక్తుడి కథను ప్రపంచం వీక్షించనుంది అని ఆయన తెలిపారు. సినిమాపై తనకున్న మమకారాన్ని వివరిస్తూ నా హృదయం, నా ఆత్మ, నా బేబీ చివరికి ప్రపంచాన్ని కలవబోతుంది అంటూ ఉద్విగ్నభరితమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా మంచు విష్ణు కన్నప్ప సినిమాను అత్యంత శ్రద్ధతో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం గాఢాల శ్రీ మహాలక్ష్మి సమేత చిన్న వెంకటేశ్వర స్వామి పీఠంలో గురువారం నుంచి శ్రీ వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయని పీఠాధిపతి గురుగోవింద డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ తెలిపారు. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా జూన్ 26 నుండి జూలై 10వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ వారాహి దేవిగా దర్శనమిస్తారు. ఆమెను పూజించడం వల్ల భక్తులకు విద్య, ధైర్యం, స్థైర్యం, భూమి, రాజకీయ పరంగా విజయాలు చేకూరుతాయని, అడ్డంకులు తొలగి తాంత్రిక దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. పీఠంలో ప్రత్యేక అర్చన, హోమాలు నిర్వహిస్తామని గురుగోవింద డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్న బాబు స్వామీజీ అన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే 2వ గురువారం శ్రీ వ్యూహలక్ష్మి అమ్మవారికి విశిష్టాభిషేకం ఈ సంవత్సరం జూలై 3న పీఠంలో జరుగుతుందని అనుగ్రహప్రద ఫౌండేషన్ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్ తెలిపారు. జూలై 10న 108 కిలోల గంధంతో గంధాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుప్త నవరాత్రుల్లో శ్రీ వారాహి దేవిని దర్శించుకున్న వారికి అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఆటంకాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని అనుగ్రహప్రద ఫౌండేషన్ యూనివర్సల్ చైర్పర్సన్ ధరణికోట దుర్గా వెంకట హేమవతి తెలిపారు. మనకుడి మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మథల రమేష్ మాట్లాడుతూ గత సంవత్సరం గుప్త నవరాత్రులు పీఠంలో నిర్వహించడం ఎంతో మంది భక్తులు ఇతర రాష్ట్ర ప్రజలు అలాగే విదేశాల నుంచి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారని, అలాగే ఈ సంవత్సరం కూడా భక్తులంతా హాజరై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఠం వైస్ చైర్మన్ తిరుమారెడ్డి వెంకట అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స ప్రసాద్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్రావు, గుబ్బల గంగాభవాని, ముదునూరి వెంకటలక్ష్మి, ప్రముఖ సైకాలజిస్ట్ ఆశపు అనంతలక్ష్మి, తిరుమల రాజు వెంకటరాజు, మందలపు శ్యామసుందర్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటుడుగానే కాకుండా నిర్మాతగా మారి రూపొందిన చిత్రం సితారే జమీన్ పర్ 2007 సంవత్సరంలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా దేశ్ముఖ్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు అపర్ణ పురోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. హాలీవుడ్లో 2018వ సంవత్సరంలో విడుదలైన స్పానిష్ మూవీ ఛాంపియన్స్ సినిమా ఆధారంగా సితారే జమీన్ పర్ మూవీని రూపొందించారు. చిత్రానికి మ్యూజిక్ శంకర్ అందించారు. సుమారుగా 90 కోట్ల రూపాయలతో చిత్రాన్ని రూపొందించారు. సితారే జమీన్ పర్ సినిమాను సొంతంగా రిలీజ్ చేశారు అమీర్ ఖాన్. ఇండియాలో 3,500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4,200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. భారీ లక్ష్యాలతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు నెట్ వసూలు బాక్సాఫీస్ వద్ద సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ కలెక్షన్లు భీభత్సంగా లేకపోయినా క్రమంగా ఊపందుకుంటున్న వైనం చూసి అమీర్ ఖాన్ హమ్మయ్య అనుకుంటున్నాడు. బాలీవుడ్ వర్గాల ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మొదటి 3 రోజులకు గాను ఈ సినిమా 60 కోట్ల దాకా వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి ఆదివారం బాగానే కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ మూవీకి మహేష్ బాబు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం పాజిటివిటీని పెంచుతుంది. సితారే జమీన్ పర్ ఒక అద్భుతమైన సినిమా అని వర్ణించారు. అమీర్ ఖాన్ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఒక క్లాసిక్ చిత్రంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చిరునవ్వుతో బయటకొస్తారు. ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, క్లాప్స్ కొట్టేలా చేస్తుంది అంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆయన మాటలు సినిమాపై కొంత ఆసక్తిని కలిగించాయి. ఇక ఈ మూవీ 8 వారాల తర్వాత యూట్యూబ్ పేపర్ వ్యూ మోడ్లో రావచ్చని రిలీజ్ కు ముందే జోరుగా ప్రచారం జరిగింది. ఓటీటీ సంస్థలు 100 కోట్లకు పైగా ఆఫర్ ఇచ్చినా అమీర్ నో చెప్పాడు. కోలీవుడ్ హీరో శ్రీరామ్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు కావడం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ఆయనను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అరెస్టు జరిగింది. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్కు తరలించి సుమారు 2 గంటల పాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్తో పాటు మరో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా నటుడు శ్రీరామ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న సీనియర్ నటుడు రఘుబాబు కూడా తండ్రి గిరిబాబులాగే చిత్ర ప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్గా, కామెడీ విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా, కమెడియన్గా పలు చిత్రాల్లో మురిపించారు. అదే తీరును రఘుబాబు కూడా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకుని పాత్రలు సృష్టిస్తున్న దర్శకులు ఎందరో ఉన్నారు. ఎర్ర రఘుబాబు 1960 జూన్ 24న జన్మించారు. రఘుబాబు పుట్టిన తర్వాతే ఆయన తండ్రి గిరిబాబు సినిమా రంగంలో ప్రయత్నాలు మొదలెట్టారు. గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే రఘుబాబు కూడా సినిమా రంగంలో అడుగుపెట్టాలి అనుకున్నారు. అయితే అతని తమ్ముడు బోసుబాబును హీరోగా పరిచయం చేయడంతో తండ్రి నిర్మించే చిత్రాలకు ప్రొడక్షన్ చూసుకుంటూ సాగారు. దర్శక నిర్మాత సత్యారెడ్డి తన దొంగలున్నారు జాగ్రత్త చిత్రంలో రఘుబాబును కీలక పాత్రలో నటింపజేశారు. ఆయన డబ్బింగ్ సినిమాలు తీయడం, వాటిని విడుదల చేయడం చేసేవారు రఘుబాబు. మరికొన్ని వ్యాపారాలతో చేతులు కాల్చుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ నటన తప్ప వేరే మార్గం కనిపించని రఘుబాబుకు మొదట్లో తిరస్కారాలు ఎదురయ్యాయి. అయితే అన్నింటినీ చిరునవ్వుతో ఓదార్చుకుంటూ అందిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. కొన్ని టీవీ సీరియల్స్లోనూ నటించారు. ఆపై మురారి, ఆది చిత్రాలలో రఘుబాబుకు గుర్తింపు ఉన్న పాత్రలు లభించాయి. ఆ తర్వాత నవ్వించడమూ అలవాటు చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో ఆయన కామెడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎందరెందరో కామెడీ పండించడానికి సై అంటూ వచ్చేస్తున్నారు. అయినా రఘుబాబు తనదైన నటనతో నవ్వుల నావ నడుపుకుంటూ చిత్ర సాగరంలో ప్రయాణం సాగిస్తున్నారు. ఏనాడైతే రఘుబాబు నవ్వులు పండించడం మొదలుపెట్టారో ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఏడాదికి 6-7 సినిమాల్లో కనిపిస్తూనే రఘుబాబు అలరిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా మూవీగా రాబోతున్న కన్నప్ప సినిమాలో రఘుబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న రఘుబాబు మరెన్నో గొప్ప పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 3BHK బ్లాక్ బస్టర్ హిట్ మావీర నిర్మాత అరుణ్ విశ్వశాంతి టాకీస్ పై తెలుగు తమిళలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ కలలన్నీ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయింది. తాజాగా సెకండ్ సింగిల్ ఆగిపోను నేను రిలీజ్ చేశారు. అమృత్ రామ్నాథ్ సాంగ్ ని ఎనర్జెటిక్ గా కంపోజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు సాంగ్ ని అద్భుతంగా పాడారు. మూవీ థీమ్ ని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్ లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ లో అదిరిపోయాడు. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే 2 చిత్రాలు విడుదల కాగా గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు, దృశ్యం 3 రాబోతుంది అంటూ 3వ భాగాన్ని ప్రకటించారు. మరోవైపు జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీ వెర్షన్లో దృశ్యం 3 ఉంటుందని అజయ్ దేవగన్ ప్రకటించడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా దర్శకుడు జీతూ జోసెఫ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. మలయాళంలో తాను రాసిన కథతోనే హిందీ, తెలుగు భాషల్లో దృశ్యం 3 వస్తుందని స్పష్టం చేశారు. జీతూ జోసెఫ్ తాజాగా ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ వేరొక కథతో దృశ్యం 3 హిందీ వెర్షన్ వస్తుందని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదు. హిందీ చిత్రం కూడా నేను అందించిన కథతోనే తెరకెక్కనుంది. స్క్రిప్ట్ పని దాదాపు పూర్తయింది. తుది మెరుగులు దిద్దుతున్నాం. ఒకసారి పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైంది. హిందీ మూవీ టీంకు దానిని అందజేస్తా. అక్కడి కల్చర్ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటారు అని జీతూ జోసెఫ్ అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.